ముందు తను సోలి తర్వాత నన్ను సోలినా, లేక నన్ను ముందుగా సోలి తర్వాత తాను సోలి ఉన్నాడా? నేను ధర్మవిష్టను అనుకున్నారా లేక అధర్మవిష్టను అనుకున్నారా? దుర్మార్గులారా, భ్రష్టులారా, ఏమంటివే కోమలి? నీ పతి జూదమ్మన తాను ఓడి నిన్ను ఓడాడనుకున్నావా? పతి అంటే అర్థం తెలుసా నీకు? భర్త అంటే అర్థం తెలుసా నీకు? భరించువాడు భర్త. భార్యలో సగ అర్థాంశం భార్య, భర్తలో అర్థాంశం భార్య. హరిశ్చంద్రుడు, సగరుడు, మాంతాసుర మొదలుగా కలిగినటువంటి సత్చక్రవర్తుల్లో శ్రేష్ఠుడు హరిశ్చంద్రుడు. భర్త గారికి భార్యను అమ్మి తినేటువంటి అధికారం ఒక్క భర్తకే ఉన్నది. కారణంగా నేను పంచమా ఇల్లాలను ముందు నా పతి ఓడినట్టుమైనా నేను ఎంత మాత్రము దాసి కాను కాబోను. అట్లంటే మేము ఒప్పుదుమా? నన్ను ముందు ఓడి తర్వాత తాను ఎవరు ఉన్నాడా? మిగతా నలుగురికి గాని నేను మీకు దాసిని ఎలా అవుతున్నా? దుర్మార్గుడా, భ్రష్టుడా, నీ వాక్కు సాధించు, నీ వాక్కు సాధించు. హరిశ్చంద్రుడాదిగా కలిగినటువంటి మహానుభావులు ఎందరో తన భార్యను అన్ని కూడా కలుసుకునేకు అప్పు కట్టాడు. అదే రేపటి మమ్మల్ని గెలవాలనేటువంటి ఉద్దేశం నీ పతి చూద్దామని నిన్ను నొట్టాడు, ఓడాడు, సకలం మా వశం చేశాడు. నేను దాసుని కాదు అంటున్నావేమో. ఈ సంవత్సరంలో ఎందరో పెద్దలు ఉన్నారు. ఏ ఒక్కరైనా నీవు దాసుని కాదు అని మాతో ఉడిమిన నిన్ను నీ పత్రులను బద్దవిస్తున్నా.
కర్ణుడిని నన్ను కోరుకోమంటున్నావా? నీ భార్య భానుమతి కూడా అవకాశం ఉందన్నా. ఓరి పాపాత్మ చెరికి నాటిని కనుసన చేసి చేరి కొడ మీద కూర్చుండమంట తీరడమే తొండముని చేసొస్తు అంజమున ఇది నిజమో వదిన తల్లితో అసమానమని కూడా వెరగకుండా ఏ కడ మీద అయితే నన్ను కూర్చుందో రావే అంటున్నావో నీ అంత్యకాల మందు ఆ కడ విరిగి దుర్మార్గుడా. సోదరా ఇవి ఏమన్నది ఈవిడ నీ తొడవి వస్తావంట. అంత్యకాలంలో మరణాంతకాలం జాతస్య ధ్రువం మృత్యు పుట్టిన ప్రాణి గిట్టక మానదు గిట్టిన ప్రాణి పుట్టక మానదు. మనం రామరాజ్యంగా సుపరిపాలన అందిస్తున్నాం. ఎందుకు మాకు వీడు వాటిల్లుతుంది? సుపరిపాలన అంటే ఇదేనా? తల్లి సమానమైనటువంటి వదినను ఇంకోటి రాజాస్థానం కొడపైన కూర్చుండమనట ఎంత మాత్రం ధర్మం. అల్లదిగో, అటు చూడు, మీ తల్లి గాంధారీ దేవి కూడా ఉన్నది. పిలవచ్చు కదా. మనం బిడ్డతో సమానం కదా. సోదరా నవ్వలేదన్నా. నవ్వులేదా? లేదన్నా. సోదరా ఇలా కాదు. శృతి మించిన